అకాడమీ సిబ్బంది, లైబ్రరీస్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నా మిత్రుడు షుబ్లీ గారు, వారిని అపాయింట్ చేసిన తర్వాత ఉర్దూ అకాడమీకి ఒక కొత్త వెలుగు వచ్చింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంతకు ముందు నేను ఇప్పుడే వచ్చే ముందు తెలుసుకున్నా, ఇంత షార్ట్ స్పాన్ 8 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు, ఇంత విజిబిలిటీ ఇంతకు ముందు ఎప్పుడు కనపడలా. సిబ్బంది అంతా కలిసి కూర్చున్నదే లేదు. కనుక అందరు కలిసి ఆలోచించి ప్లాన్ చేసింది లేదు. అయితే చరిత్రలో మనం చూస్తే కొంతమంది వ్యక్తులు వలన పదవులకి వన్నె వస్తుంది, కొంతమంది వ్యక్తులకు పదవుల వల్ల వన్నె వస్తుంది. కానీ మా షుబ్లీ ఈ పదవికే వన్నె తీసుకొచ్చాడు. ముఖ్యమంత్రి గారు సరైన వ్యక్తిని సరైన బాధ్యత అప్పచెప్పిన దగ్గర నుంచి ఇసుకలో నుంచి తైలం తీసినట్టుగా ఇక్కడ ఫండ్స్ ఉన్నాయా లేవా ఏంటి లెక్క లేకుండా పని చేయటం మొదలు పెట్టాడు. మొదలు పెడితే ఆటోమేటిక్గా వనరులు సమకూరుతున్నాయి. పనితీరు చూశాక మెచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. బాబు గారు సీఎం దగ్గరకు వెళ్తే ఇవన్నీ చేసి ఇంకా ఈ చేయాల్సినవి ఉన్నాయంటే కన్విన్స్ అవుతారు. ఓఎస్ బాగా చేస్తున్నాడు, గో హెడ్ అంటారు. అలా మీరు కూడా మీ లెవెల్లో మీరందరూ కూడా ఏ సంస్థ కోసం మీరు పనిచేస్తున్నారో, మీతో పాటు చాలా సంస్థలు ఉన్నాయి కదా రాష్ట్రంలో, మిగిలిన సంస్థలతో పోటీపడి ఉర్దూ అకాడమీ అండ్ ఉర్దూ లైబ్రరీలు మిన్నగా పనిచేస్తే మీ ఉనికి బాగా ఉంటుంది. అప్పుడు మీకు అటెన్షన్ డ్రా అయింది. అప్పుడు మీకు ఫండ్స్ కావాల్సిన గవర్నమెంట్ నుంచి రాబట్టడం మనకి సులభం అయింది. కనుక మీరందరూ కూడా అట్లా ఆలోచించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ లైబ్రరీలు ఎక్కడున్నాయో, ఏం చేస్తున్నాయో వాటి యొక్క అడ్రస్ ఇంత ముందు అయితే కనపడలా, ఇప్పుడు అట్లీస్ట్ కనపడుతున్నాయి. ఇక మీరు ఇక్కడికి వచ్చి మీ స్కిల్స్ అప్డేట్ చేసుకున్నారు కనుక ఊరు వెళ్ళిన తర్వాత విజిబిలిటీ ఉండే విధంగా ఆలోచించండి, ప్రజలకు ఉపయోగపడేటట్టు ఆలోచించండి. ఈ వ్యవస్థనంతా పెట్టింది దేనికి? మీకు సంబంధించిన కమ్యూనిటీ ప్రజలకి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే విధంగా, వాళ్ళ స్కిల్స్ కూడా మీరు పెంపొందించేటట్లు మీరు పనిచేయటం కోసం చేశారు. ఇప్పటి వరకు ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేస్తాం ప్లాన్ చేసుకొని కొట్టొచ్చినట్టు, తేడా వచ్చేటట్టు, సమాజం మెచ్చేటట్టు పనిచేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇప్పుడే మాట్లాడుతూ ఆగస్టు 15 గురించి చెప్పారు. ఆగస్టు 15 80 సంవత్సరాల నుంచి వస్తుంది. కానీ ఈరోజు ఉర్దూ అకాడమీలో మీరు మోటివేషన్ ఏదైతే కార్యక్రమం స్టార్ట్ చేశారో ఇది ఒక చరిత్ర. దీనిలో చెప్పిన పేర్లు అన్నీ మాకు తెలుసనే వాళ్ళు చేతులు ఎత్తండి. అన్నీ ఒక్కళ్ళు లేరు. చూసారా, అందరూ త్యాగదనులు. మన కోసం, మన పిల్లల కోసం, స్వతంత్రం కోసం వాళ్ళంతా త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు. అలాంటిది మా షుబ్లీ నాకు ఇంతకు ముందే బుక్ తెచ్చిచ్చాడు. ఇంతమంది ముస్లిం నాయకులు స్వతంత్రం కోసం అసూలు అర్పించారు సార్, వీళ్ళందరినీ కూడా లైమ్ లైట్లోకి తీసుకొని రావాలా, ఇది చరిత్ర మరుగున పడుతుంది అని చెప్పాడు. చెప్తే చూడండి, ఆయన వయసు ఎంత, కథ ఎంత నీ వయసు? 37? 42. ఇప్పుడు నాకు 37 అప్పుడు పరిచయం, అందుకని అదే గుర్తుంది. సరే, 42 వయసు ఉన్న మనిషి ఎంత దూరదృష్టి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
నేనేమంటానంటే భగవంతుడు అందరికీ అదే అవకాశాలు ఇచ్చాడు. అదే 2 కళ్ళు, 2 ముక్కు, 2 చెవులు అన్ని ఇచ్చాడు. ఎవరైతే అంటే వెపన్, ఇప్పుడు మీ అందరికీ ఆయుధాలు ఇస్తే ఎవరైతే దాన్ని పదును పెట్టి సానబెడతారో దానికి ఫలితాలు వస్తాయి. మీ అందరికి తలా ఒక చాక్ ఇస్తే ఒకడు పండ్లు కోసి అందరికీ పెడితే వాడికి మంచి పేరు వస్తుంది. అదే చాకుతో గర్దన్ కట్ చేస్తే వాడికి చెడ్డ పేరు వస్తుంది. అది ఇది లేకుండా వరలో దాచిపెడితే తుప్పు పట్టదు. మనం ఏం చేస్తున్నాం, మీ ఉద్యోగాలన్నీ మీరు ఆయుధాలే. ఈ ఆయుధాలతో మీరు ఏదైనా చేయొచ్చు. ఇది ఏం చేస్తున్నాం అనేది మీరు ఆలోచించాలి. అట్లా చరిత్ర తెలియని వాడికి మనుగడ లేదు. చరిత్ర తెలుసుకోవాలి, తెలుసుకొని చరిత్రని చెప్పాలి, చెబుతూనే పోవాలి. భావి తరాలకు, మన పిల్లలకు, రాబోయే తరానికి చెప్పినప్పుడే వాళ్ళకు కూడా అవగాహన అయి సమాజంలో శక్తివంతమైనటువంటి పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. అట్లా అని మీరందరూ ఆలోచించాలని, రేపు చేయబోయేటటువంటి కార్యక్రమం ఒక మైలురాయి అవుతుందని, ఉర్దూ అకాడమీ చరిత్రలో ఇంకా ముందుకు మీరు ఒక ల్యాండ్ మార్క్ చేసేటట్లు వెళ్ళాలని, ఆ విధంగా మీకు భగవంతుడు అన్ని విధాల సహకరించాలని కోరుతూ ఇప్పుడే మాట్లాడుతా చెప్పారు. వారి జీతం గురించి శుభ్లి గారు చెప్పారు. వారి ఎరియర్స్ రావాలని చెప్పారు. ఈ రెండింటి విషయంలో ఏం చేయగలమో మాటలు తక్కువ చెప్పి పని చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ ఇష్యూస్ టేకప్ చేస్తామని, మీరు మీ పని ఈ సమావేశంలో చూసారా, స్వతంత్రం కూడా ఎక్కడో 10 మంది చిన్న సమావేశం ఎక్కడో గదిలో మొదలుపెట్టి స్టార్ట్ అయిందే. ఏదైనా ఉద్యమాలు కానీ, ఏదైనా కార్యక్రమాలు కానీ సమావేశాలకు అంత శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం వలన పూల్ ఖిలేగా అంటారు చూడు, అట్లా ఎంతో అవకాశాలు వస్తాయి. అట్లా ఈ సమావేశం చరిత్రలో మిగిలిపోవాలని, దీని నుంచి ఫలితాలు ప్రవహించాలని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం. ఈరోజు మీతో గడిపే ఈ అవకాశం వచ్చినందుకు ఈ సమావేశం కలకాలం నా మనసులో గుర్తుంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.